వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా అందరూ వేడుకగా జరుపుకుంటారు. ఒక సంవత్సరం ముగిసి మరో కొత్త సంవత్సరం మొదలయ్యే క్షణాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. పాత ఏడాదిలో జరిగిన మంచి చెడులను తలుచుకుంటూ కొత్త ఏడాది మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 రాత్రి నుంచే ప్రారంభమవుతాయి. అర్ధరాత్రి గడియారం 12 గంటలు కొట్టగానే శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఫైర్ వర్క్స్, సంగీతం, డాన్స్, పార్టీలు ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నగరాల్లో హోటళ్లు, రిసార్ట్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. టీవీ ఛానళ్లలో ప్రత్యేక షోలు ప్రసారమవుతాయి. భారతదేశంలో న్యూ ఇయర్ను కుటుంబం, స్నేహితులతో కలిసి జరుపుకోవడం ఆనవాయితీ. కొందరు దేవాలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. మరికొందరు స్నేహితులతో బయటకు వెళ్లి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా యువతకు న్యూ ఇయర్ వేడుకలు ఒక ప్రత్యేక అనుభూతి. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. చాలా సందర్భాల్లో లిమిట్ క్రాస్ చేసేవారే ఎక్కువ. కొత్త సంవత్సరం పేరిట పీకల దాకా తాగి రోడ్లపై నానా రచ్చ చేస్తూ గందరగోళం సృష్టిస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు. ముఖ్యంగా మందు పార్టీలు, డ్రింక్ చేసి వాహనాలు నడపటం, రోడ్లపై అల్లరి చేయడం వంటి చర్యలు న్యూ ఇయర్ ఆనందాన్ని విషాదంగా మార్చే ప్రమాదం కలిగిస్తున్నాయి. న్యూ ఇయర్ రాత్రి చాలా చోట్ల మందు పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మితిమీరిన మద్యం సేవించడం వల్ల వ్యక్తులు నియంత్రణను కోల్పోతారు. ఆ సమయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావంతో పాటు కుటుంబాలకు, సమాజానికి బాధను మిగులుస్తాయి. మద్యం సేవించి వాహనాలు నడపటం అత్యంత ప్రమాదకరమైన పని. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఒక్కరి తప్పిదం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. న్యూ ఇయర్ రోజున సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు ఒక్క క్షణంలోనే విషాదంలో మునిగిపోతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా రోడ్లపై అల్లరి, అరుపులు, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్ వంటి పనులు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజా శాంతి భద్రతలకు ఇది తీవ్ర ముప్పుగా మారుతోంది. అయితే ఈ ఏడాది నుంచి అలా అల్లరి చేస్తే వారికి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈసారి చాలా స్పష్టమైన సందేశంతో ముందుకు వచ్చారు. పద్ధతిగా పార్టీ చేసుకుంటారా లేక జైల్లో కూర్చుంటారా అన్నదే సింగిల్ లైన్ ఎజెండాగా పెట్టుకున్నారు. ఇందులో ఎలాంటి రాజీలు లేవని, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే విధంగా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా జరిగాక చర్యలు తీసుకోవడం కాదు, పట్టుబడే వరకు వేచి చూడటం కాదు, తాగి ఊగిన తర్వాత కేసులు పెట్టడం కాదు. ఈసారి ముందే రూట్ మార్చారు పోలీసులు. న్యూ ఇయర్కు 2-3 వారాల ముందుగానే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై స్పష్టతనిస్తున్నారు. నగర రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పెరిగిన నేపథ్యంలో ముందస్తు హెచ్చరికగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫామ్ హౌజులు, పబ్లపై నిఘా పెంచారు. అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాన్ని గమనించేందుకు ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు. అలాగే డ్రగ్స్ నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు స్పెషల్ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయి. ఈ న్యూ ఇయర్కు ఒక్క చెడ్డ సంఘటన కూడా జరగకూడదనే లక్ష్యంతో ఈ స్థాయి ప్రణాళిక రూపొందించారు. వారం రోజుల క్రితం మోయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్పై స్పెషల్ ఆపరేషన్స్ టీం రైడ్ చేయడం దీనికి ఉదాహరణ. అక్కడ పెద్దగా ఏమీ లేకపోయినా సరదాగా పార్టీ జరుగుతుండగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వంటి వ్యక్తులు కనిపించడంతో ఆ రైడ్ హైలైట్ అయింది. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఇలాంటి పార్టీలపై పోలీసులు డేగ కళ్లతో నిఘా పెంచారు. అది చిన్న బర్త్డే పార్టీ అయినా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే వాసన పసిగట్టి కేసులు బుక్ చేసేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరానికి బయట ఓ రిసార్ట్లో జరిగిన పార్టీపై కూడా పోలీసులు రైడ్ చేశారు. అక్కడ పెద్దలే ఉన్నా సరే నిబంధనలు పాటించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎక్కడ పార్టీ జరిగినా సరే అనుమతులు లేకపోతే, లేదంటే రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవన్న సందేశాన్ని స్పష్టంగా ఇస్తున్నారు. ఇందుకోసం మఫ్టీలో తిరుగుతూ గమనించే ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రాబోయే న్యూ ఇయర్కు ముందు హైదరాబాద్ పోలీసులు ఒక బలమైన మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. పార్టీ చిన్నదా పెద్దదా అనేది కాదు, సరైన అనుమతులు ఉన్నాయా లేదా, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యమని చెబుతున్నారు. న్యూ ఇయర్ రోజు హడావిడిగా చర్యలు తీసుకోవడం కాకుండా దాదాపు 15 నుండి 20 రోజుల ముందు నుంచే అవగాహన కల్పిస్తున్నారు. ఒక విధంగా డోంట్ బ్రేక్ ద రూల్స్ అనే వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ కోసం ప్రత్యేక రూల్స్ కూడా రూపొందించారు. బాగా ఎంజాయ్ చేయండి, ఎంతైనా ఆనందించండి, కానీ చట్టాన్ని అతిక్రమించకండి అన్నదే పోలీసుల స్పష్టమైన సందేశం. పోలీసులు లోపలేస్తారేమో అనే భయంతో కాకుండా పౌరులందరూ బాధ్యతతో మెలగాలి. న్యూ ఇయర్ వేడుకలు అంటే ఆనందాన్ని పంచాలి గాని బాధను కాదు. మన ఆనందం వల్ల ఇతరులకు ప్రమాదం కలగకూడదు.
బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే నిజమైన న్యూ ఇయర్ వేడుకలకు అర్థం వస్తుంది. కొత్త సంవత్సరం మనందరికీ సురక్షితంగా, శాంతియుతంగా ప్రారంభమవ్వాలి.